బంధువులందరినీ 3 కులపోళ్ళు. సిరియావాడు కదా మన కులపోళ్ళందరూ రండిరా. కులము అన్నా ఉంటే మొక్కజొన్న కంకులతో కొట్టాలి కుక్కని. క్రైస్తవ్యములో కులం ఎక్కడిది? క్రైస్తవ సంఘాల్లో ఎందుకు కులాన్ని తీసుకొస్తున్నారు? మా కులపోడు. దేవుని రాజ్యం నాశనం అయిపోయినా పర్వాలేదు, మీకు కులపోడు కావాలరా మీకు అని లాబాను అందరినీ పెట్టి బయలుదేరాడు. దుష్టుడు ఎట్లాంటి తెలుసా? ఓ రోజు వెతికాడు, దొరకలా. 2 రోజులు వెతికాడు, దొరకలా. 3 రోజులు వెతికాడు, దొరకలా. ఎన్నో రోజు దొరికాడు యాకోబు? 7 రోజులు వెతికాడు. దట్ మీన్స్ దుష్టుడు నువ్వు శాంతం వాడికి దొరికేంత వరకు నెతుకుతాడు. 7 రోజులంటే సంపూర్ణంగా ఎఫర్ట్ పెడతాడు సాతాను గాడు. సంపూర్ణమైన ఎఫర్ట్ పెట్టి నిన్ను చిక్కించుకుంటాడు. 7 రోజులు తరిమి పట్టుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఎంత గొడవైంది? లాబాను యాకోబు అంటాడు, మాయా నేను ఆరాధిస్తూ ఉన్న దేవుడు సజీవుడు సర్వోన్నతుడు మాయా. నీ మాయా విగ్రహాలు అవి నేనెందుకు తీసుకొస్తాను మాయా? అవి నేనెందుకు తెస్తాను మాయా? పెద్ద గొడవైంది. నీకు నాకు మధ్యలో మెస్పా, నీకు నాకు మధ్యలో కావలి గోపు, ఇన్ని గొడవలు జరిగాయా? ఆ రాత్రి బలిపీఠాన్ని కట్టి బలర్పించి తన బంధువులతో విందులు చిందులు తప్పు చేశాడు. అవన్నీ వద్దనుకునే కదా వచ్చావు. మీ మామ విగ్రహారాధికుడు సిరియావాడని కదా వచ్చేసావు. అసలు ఆ ఇంట్లో ఉన్నది నావ్. దేవుడు ఏం చెప్పారు? ఇప్పుడు బయలుదేరు. భార్యలు అన్నారు, రేపు మా నాన్న వస్తాడు. ఇప్పుడు టేక్ డెసిషన్ నావ్. ఆ ఆచారాలు వద్దనుకునే కదా వచ్చావు. వాళ్ళు వద్దనుకునే కదా వచ్చావు. వాళ్ళ బంధువులు వద్దనుకునే కదా వచ్చావు. జీవం కలిగిన దేవుడు కావాలని కదా వచ్చావు. మరలా ఎందుకు వాళ్ళతో జోడుగా ఉన్నావు? ఎందుకు వాళ్ళతో విందులు చేసుకుంటున్నావు? 7 సంవత్సరాలు ఎందుకు వదిలిపెట్టి వచ్చి వాళ్ళు రాగానే వదినా అన్న వెంటనే వాళ్ళు ఏది చేయమంటే చేస్తావా? వాళ్ళు ఏది పెడితే తింటావా? తినచ్చా? అసలు వాళ్ళతో విందులు చేయొచ్చా? అవిశ్వాసికి విశ్వాసికి, దేవుని మందిరానికి బెలియాలకి, క్రీస్తుకి బెలియాలకి, సాతానికి ఉండొచ్చా సాంగత్యం? వద్దనుకొని కదా వచ్చావు. వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ ఆచారాలు వద్దనుకొని కదా వచ్చావు. మరలా ఇదేంటి దరిద్రపు? నాకు అర్థం కాదు. క్రైస్తవ సమాజమా, చీకటి సాంప్రదాయాలు విడిచిపెట్టి యేసునామములో విడిచిపెట్టి వచ్చారు. మనకు నాటకాలు ఏంటి? శుభమాంటూ గృహ ప్రతిష్ఠకి వెళ్ళాం, రుబ్బిని కట్ చేసి ప్రభు మనకంటే ముందుగా వెళుతున్నాడని చెప్పి యేసు రక్తం మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళి అడుగు పెట్టబోతున్నా. అయ్యారండి అంది అమ్మా. నేనేదో బాంబు మీద కాలేసేసేమోనని ఇట్లా ఊగుతున్నా. ఏమైందమ్మా అన్నా. కుడికాలి అట్టవా? ఆ కుడికాలు చెప్పి అక్కడ ఉంది చూడరా. ఏం మనిషి అమ్మ నువ్వు? కొంచెం మంది చచ్చేవాడు నేను. కుడికాలు అంటే కుడికాలు ఎడితే ఆశీర్వాదం పొంగుద్దంట. సెప్టిక్ ట్యాంక్ కాదా పొంగేది? కుడికాలకి అంత మహిమ ఉంటే దీనికి ఏదైనా ఎక్స్ట్రా దేవుడు ఇంత లావు పెట్టి ఇదేమో బక్కదిగా పెట్టేవాడు కదా. ఏంటి నాకు అర్థం కావట్లే. అయ్యారో అమ్మాయికి పెళ్లి చేద్దాను అనుకుంటున్నాను. మంచి రోజు చెప్పండి. 16వ తేదీ చేద్దామా? ఆ రోజు అమావాస్య అనుకుంటాగా. ఏమైతే
ఏమైతే జేకబ్ అవన్నీ వద్దు అనుకోను కదా వచ్చావు. మరి వాళ్ళు రాగానే ఏంది ఇది నాకు అర్థం కాదు. జాగ్రత్త, రాత్రి చాలా గడిచిపోయింది, చీకట్లో ఉన్నారు. ఇంకా చీకటి సంబంధమైన వాటిని విడిచిపెట్టండి.